యూనిఫామ్ ఉద్యోగమే మీ లక్ష్యమా? పోలీస్ జాబ్ సాధించాలనుకుంటున్నారా? ఈ నోటిఫికేషన్లో ఎలాగైనా ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. గత కొద్ది రోజుల నుంచి మనము న్యూస్ పేపర్లో చూస్తున్నటువంటి ప్రధాన వార్తలు ఏంటి అంటే త్వరలో జాబ్ క్యాలెండర్, అదేవిధంగా పోలీస్ శాఖలో వేకెన్సీస్కి సంబంధించిన వేరియస్ ఆర్టికల్స్ రావడం జరిగింది. అయితే నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే మనం ఒక నిరంతర ప్రణాళిక కనుక చేసుకున్నట్లయితే మనము రాబోయేటువంటి నోటిఫికేషన్స్లలో జాబ్ సాధించేందుకు, ఎస్పెషల్గా యూనిఫామ్ జాబ్ సాధించేందుకు మనకి ఆస్కారం ఉంది. మనం ఈ వీడియోలో పూర్తిగా ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, రాబోయేటువంటి నోటిఫికేషన్స్లలో ఎలాగైనా యూనిఫామ్ జాబ్ సాధించాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రాపర్ ప్లాన్తో చేసుకున్నట్లయితే యూనిఫామ్ జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. లెట్స్ సీ. ముందుగా గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నటువంటి ఆర్టికల్స్ని పరిశీలించినట్లయితే తెలంగాణలో 17,000కు పైగా పోస్టులు వేకెన్సీస్ ఉండడం జరిగింది పోలీస్ శాఖలో ఎక్స్క్లూజివ్లీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 12,452 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది. దీంట్లో ఎస్ఐ, అదేవిధంగా కానిస్టేబుల్, ఫైర్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఉండనున్నాయి. అయితే చాలామంది చాలా మట్టుకు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి యూనిఫామ్ జాబ్స్ అంటే ఏదో నోటిఫికేషన్స్ రాగానే మనము ఫిజికల్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం ఇలా చేస్తే బేసిక్గా చాలా మటుకి సక్సెస్ అవ్వడం కష్టం. దీనికి ఒక నిరంతర ప్రణాళిక అనేది ఉండాలి. అయితే రాబోయేటువంటి నోటిఫికేషన్స్ను దృష్టిలో ఉంచుకొని మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి జాబ్ అనేది సొంతం అవుతుంది. ఓకే, అలాంటి డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఏపీ అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని ఏంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ 2 స్టేట్స్లలో కూడా సేమ్ అండి. ఓకే, అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా పోలీస్ జాబ్స్కి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సేమ్. అండ్ అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్కి కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ సేమ్ అన్నమాట. అంటే ప్రొసీజర్ సేమ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ స్టాండర్డ్ డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే సబ్జెక్ట్ సిలబస్ విషయానికి వస్తే మనకి సేమ్ ఉండడం జరిగింది. ఏంటి కానిస్టేబుల్కి అదేవిధంగా ఎస్ఐకి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము కామన్గా ప్లాన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే రిక్రూట్మెంట్ ఎన్ని స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమ్స్. ఇక్కడ చాలా మట్టుకి ఫిల్టరింగ్ జరుగుతుంది. తర్వాత ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళని ఈవెంట్స్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈవెంట్స్ ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్ అన్నమాట. లాంగ్ జంప్, రన్నింగ్, హై జంప్, ఇవన్నీ షార్ట్ పుట్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మెయిన్స్. ఓకే, ఏఆర్ ఇలాంటి పోస్టులకి ఈవెంట్స్ మెయిన్స్లో వచ్చినటువంటి మార్కులు కూడా కీ రోల్ చేస్తాయి. ప్రధానంగా మనకి జనరల్ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మెయిన్స్ మాత్రమే. ఓకే, ఇవి కామన్గా మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి స్టేజెస్. దీంట్లో మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి కామన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సేమ్. అటు ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటాయి. అయితే చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారు, నోటిఫికేషన్ పడ్డాక ఈ 2 స్టార్ట్ చేస్తారు. ఫిజికల్కి అదేవిధంగా ప్రిలిమ్స్కి స్టార్ట్ చేస్తారు. తర్వాత మెయిన్స్ ఏంటి ఈవెంట్స్ అయిపోయాక చూద్దాంలే అనుకుంటారు. కాకపోతే ప్రిలిమ్స్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో దీంట్లో కొంచెం డెప్త్గా ఉండడం జరుగుతుంది, ప్రిలిమ్స్లో కొంచెం పైన ఉండడం జరుగుతుంది. అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి కండక్ట్ చేస్తారు. ఇక్కడ మెయిన్స్లో వచ్చేసరికి మనకి వెయిటేజ్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ద మేజర్ హడ్డీల్ ఏంటి అంటే ఫిజికల్ ఈవెంట్స్. చాలామంది ప్రిలిమ్స్ ఎట్లా గట్టెక్కిస్తారు, ఫిజికల్ ఈవెంట్స్కి వచ్చేసరికి బోల్తా పడతారు, మెయిన్స్ దాకా కూడా రాలేరు. మనకి ఇక్కడ ఏంది ఈవెంట్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ అనేది రాయడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే ముందుగా ఫస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉన్నటువంటి కామన్ అండ్ టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఏంటి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అటు కానిస్టేబుల్కి ఇటు మనకి రెండింటికి ఎస్ఐకి కూడా ఇవి కామన్ సబ్జెక్ట్స్
అండ్ ప్రిలిమ్స్లో కామన్ సబ్జెక్ట్స్, మెయిన్స్లో కామన్ సబ్జెక్టు. అదేవిధంగా జనరల్ స్టడీస్ అంటే అన్ని జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. సో అండ్ ఫిజికల్ ఈవెంట్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ముందుగా మనకు టఫెస్ట్ సబ్జెక్ట్స్ ఏంటి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఎందుకు వీటిపైన మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో స్పీడ్ కావాలి, అక్యురసీ రావాలి. అంటే ఈ రెండు కంపల్సరీ ఈ రెండు సబ్జెక్ట్స్లో ఉండాలి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మనకి ఏం కావాలి, స్పీడ్, అక్యురసీ కంపల్సరీగా ఉండాలి. వీటిపైన ఫస్ట్ పట్టు సాధించేందుకు చూడాలి. ఇది ఎప్పుడు చేసుకోవాలి అంటే మనకి నోటిఫికేషన్ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ఏం చేయాలి అంటే ఈవెంట్స్ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈవెంట్స్ మీద దృష్టి పెట్టండి. ఎందుకు అంటే ఫిజికల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి, మన బాడీ అడాప్షన్ కావాలి అంటే 3 to 5 months ఖచ్చితంగా పడుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 3 to 5 months కంపల్సరీ పడుతుంది. ఏదో ఇప్పుడు నెల రోజులు ప్రాక్టీస్ చేసి పోయి ఆడగొడతా అంటే కుదరదు, అస్సలు రాదు, ఉన్న విషయం చెప్తున్నాను. సో ఈవెంట్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. నోటిఫికేషన్ రాకముందు ఏంటి మనం ఇప్పుడున్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈవెంట్స్ మీద స్టార్ట్ చేయండి. ఫిజికల్ ఈవెంట్స్ అంటే మన బాడీ అడాప్షన్, హ్యూమన్ బాడీ అడాప్షన్ కావడానికి మనం రెగ్యులర్ చేసే వర్క్ కాకుండా డిఫరెంట్గా చేయాలి అంటే మినిమం 3 months అడాప్షన్ పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు సస్టైనబిలిటీ, ఒక కాన్స్టాంట్ లెవెల్ వస్తుంది. మీరు ఎప్పుడు పెట్టినా ఈవెంట్స్ అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఎప్పుడు ఈవెంట్స్ పెట్టినా మీరు కొట్టే స్టామినా, ఆ ఫిజికల్ డెవలప్మెంట్ జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఈవెంట్స్ ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేయాలి అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మనకు నోటిఫికేషన్ రావడానికి టైం ఉంది కాబట్టి దానికంటే ముందే ఈ రెండు కంప్లీట్ చేసుకోండి. ఈ రెండు కంప్లీట్ చేసుకున్నాక ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చినాక మీకు ప్రిలిమ్స్కి 2 to 3 months ఉంటుంది. దాని తర్వాత ఈవెంట్స్కి 45 days నుంచి 2 months ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ది నోటిఫికేషన్ స్పీడ్, అది మనకు సంబంధం లేదు. ఒకవేళ స్పీడ్గానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అనుకున్నట్లయితే మీకు డ్యూరేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో డ్యూరేషన్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్గా మీరు ఫిజికల్ ఈవెంట్స్లోనో లేకపోతే ప్రిలిమ్స్లోనో గట్టెక్కలేరు. సో అందుకంటే ముందే మనం ఏం చేయాలి అంటే ఈవెంట్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్స్ పైన ఈ 2 monthsలో నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఏం చేయాలంటే వీటిపైన ఫస్ట్ గ్రిప్ తెచ్చుకోండి. ఎంత వీలైతే అంత తొందరగా గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్గా ఈ 3 monthsలో మీరు ఈ మెయిన్ టార్గెట్స్. దీంతో పాటుగా సైమల్టేనియస్గా మనకు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి కొన్ని మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిలోకి వెళ్ళి క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. పోలీస్ ఎస్పెషల్గా ఎస్ఐ, కానిస్టేబుల్ ఏవైతే యూనిఫామ్ జాబ్స్ ఉన్నాయో వాటిలలో మనకి జనరల్ సైన్స్ ఎక్కువగా వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. తర్వాత హిస్టరీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. తర్వాత పాలిటీ ఎక్కువ వెయిటేజ్ ఉండడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి జాగ్రఫీ ఉంటుంది. ఇవి మేజర్ సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్స్ పైన ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈవెంట్స్ పైన. ఫస్ట్ ఒక 1 month అవసరమైతే 1 monthలో ఏంటి ఈవెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేయండి. ఒక 2 to 3 hours కేటాయించండి, మార్నింగ్ అవర్స్. ఓకే, మీ బాడీ అడాప్షన్ మెల్లిగా చేంజ్ వస్తుంది. అక్కడ ఈవెంట్స్కి మనకేది ఫిజికల్ బాడీ అడాప్షన్ జరిగినాక 1 month తర్వాత కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్ అన్నీ తగ్గుతాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే సబ్జెక్ట్స్ మీదకి షిఫ్ట్ అయ్యండి. ఆ లోపు కూడా మనం డే అంతా కూడా ఈ అర్థమెటిక్, రీజనింగ్ సంబంధించి ఏదో ఒకటి ఫస్ట్ మెల్లిగా స్లోగా స్టార్ట్ చేయండి. సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ మంత్, సెకండ్ మంత్లో ఇక్కడ మనకి బాడీ అడాప్షన్ ఒక సస్టైన్ లెవెల్కి వస్తుంది కాబట్టి చిన్న టార్గెట్స్ పెట్టుకుంటూ చేయండి. తర్వాత ఇక్కడ ఫోకస్ చేయండి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద ఫోకస్ చేసి తర్వాత నెక్స్ట్ 3rd month 4th monthలో మీరు ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చేసరికి వీటి మీద ఫోకస్ చేసుకున్నారనుకోండి, మీకు ప్రిలిమ్స్ అయిపోయే లోపే దాదాపుగా మెయిన్స్కి సంబంధించిన మేజర్ సబ్జెక్ట్ అయినటువంటి అర్థమెటిక్, రీజనింగ్, నెక్స్ట్ కోర్ సబ్జెక్ట్స్, జనరల్ స్టడీస్లో కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కంప్లీట్ అవుతుంది.
సో మీకు తర్వాత ఈవెంట్స్ చేస్తున్న సందర్భంలో ఈవెంట్స్ గ్యాప్ ఉంటుంది కదా 1 మంత్ నుంచి 2 మంత్స్కి, ఆ గ్యాప్లో ప్రధానంగా ఏవైతే డైనమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కరెంట్ అఫైర్స్ కానీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కొంచెం డైనమిక్ ఓరియంటెడ్లో ఉంటాయి. ఆ డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ సబ్జెక్ట్స్ని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ సబ్జెక్ట్స్ని రివిజన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని కనుక మీరు ముందుకెళ్ళినట్లయితే కంపల్సరీగా యూనిఫామ్స్ జాబ్ సాధించడంలో సక్సీడ్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ముందే ఫిజికల్ ఈవెంట్స్ని ప్లాన్ చేసుకోండి. ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత కఠినమైనటువంటి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని కంప్లీట్ చేసుకోండి. తర్వాత జనరల్ స్టడీస్కి షిఫ్ట్ అవ్వండి. ఇదంతా మనము ప్రిలిమ్స్కి ముందే, నోటిఫికేషన్కి ముందే రెడీగా ఉండి తర్వాత ప్రిలిమ్స్ కల్లా మాస్టర్ అవుతే, అంటే ఎక్స్పర్ట్ అవుతే కనుక ఏంటి జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. ఓకే, అండ్ స్పీడ్ అండ్ అక్యురసీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్. ఓకే, ఎందుకు అర్థమెటిక్ రీజనింగ్ అందులో కీ రోల్ చేస్తాయి. చాలామంది చెప్తున్నాను, ఆల్రెడీ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, సిజిఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఈ సెగ్మెంట్లో ముందుగా ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్ ఈవెంట్స్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైతే నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అర్థమెటిక్ రీజనింగ్ అనే కాదు, కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, స్టాటిక్ జీకే, ఎస్పెషల్లీ స్టాటిక్ జీకే కూడా కీ రోల్ చేస్తుంది. ఆ స్టాటిక్ జీకే పైన కూడా గ్రిప్ ఉండడం జరుగుతుంది. సో వాళ్ళే ఎక్కువగా సక్సీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే జనరల్ సబ్జెక్ట్స్ ఉన్నారో, జనరల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు ఇప్పుడే స్టార్ట్ చేయండి. ముందుగా చెప్తున్నాను, స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే ఆపర్చునిటీ రావడమే పెద్ద, ఇవాళ ఉన్నటువంటి మనకి పెద్ద హడిల్. వన్స్ ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, దాన్ని యూజ్ చేసుకున్నవాడు సక్సీడ్ అవుతున్నాడు. సో అందుకనే చెప్తున్నా, ఈసారి నోటిఫికేషన్లో కంపల్సరీగా జాబ్ సాధించాలి అంటే ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. ఇంకా మీకు వేరే ఆప్షనే లేదు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి సార్ సబ్జెక్ట్స్కి ఎట్లా, ఫిజికల్ ఈవెంట్స్ అంటే ఉన్న ఊర్లోనో ఎక్కడనో ప్రిపేర్ అవుతారు, అంటే రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మరి సబ్జెక్ట్స్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, మీకు సబ్జెక్ట్స్కి సంబంధించిన క్లాసెస్ T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ సంబంధించిన క్లాసెస్ పూర్తిగా ఉండడం జరిగింది, అటు తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇటు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. ఎస్ఎస్సి, సిజిఎల్ క్లాసెస్, ఆర్ఆర్బి క్లాసెస్, అర్థమెటిక్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రక్చర్డ్గా ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన క్లాసెస్ కూడా తెలుగు మీడియంలో ఉండడం జరిగింది, ఈవెన్ రీజనింగ్ ఆల్సో. అదేవిధంగా జనరల్ స్టడీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో, T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ప్రాక్టీస్ ఎంసీక్యూస్ చేయాలి అనుకుంటే T1 అకాడమీ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిలో ఫ్రీగా మీకు సబ్జెక్ట్ నోట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం జరిగింది సబ్జెక్టుల వారీగా అండ్ చాప్టర్ల వారీగా. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. షేర్ చేయండి ఎక్కువగా, ఎందుకంటే ఆస్పిరెంట్స్ ఇవాళ రేపు ఇలాంటి ప్లానింగ్ వీడియోస్ కోసం చాలా చూస్తున్నారు. కాబట్టి వారు ప్రధానంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అదేవిధంగా బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళు ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.